ఏలూరు జిల్లా ఏలూరు సబ్ డివిజన్ చీపురు పోలీస్ స్టేషన్ పరిధిలో 24వ తారీఖున ఒక మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. అది వివరాల్లోకి వెళ్తే మామూళ్ళు చిన్న మామూళ్ళు వయసు 20 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అబ్బాయి నేటివ్ ఆఫ్ చీపురు మండలం చీపురు పిఎస్ ఎర్రమల గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన రమా అనే ఆమెతో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఎప్పుడైతే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి ఎర్రమల గ్రామానికి వచ్చింది. ఎర్రమల గ్రామానికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని ఆ అమ్మాయి తరపు బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి జరిగిన విషయాన్ని అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి పెద్దలందరికీ చెప్పి అమ్మాయి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకుని విడిచిపోలేక మళ్ళీ అమ్మాయి మళ్ళీ 23వ తారీఖున బయలుదేరి ఇక్కడికి వచ్చింది. 24వ తారీఖున ఎవరైతే చిన్నమావులయ్య ఉన్నాడో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఫోన్ చేసి మేము నాచుకుంటా ఏలూరు కెనాల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము, అక్కడికి రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి బయలుదేరి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరో లేరు. అక్కడ చిప్పులు ప్లస్ వాటర్ బాటిల్ ఉన్నాయి. తీరా అబ్బాయి చూసేటప్పటికి ఆ కాలంలో ఎవరో కొట్టుకుంటున్నట్టుగా చూసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి తెలియపరచగా వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత వెంటనే ఈ విషయాన్ని మా పై అధికారుల దృష్టిలో పెట్టి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ప్రతాప్ శివకృష్ణ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా రప్పించి ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 25వ తారీఖున మా ఊళ్ళో అబ్బాయి మృతదేహం దొరికింది. దానికి పంచనామా కంప్లీట్ చేసి పిఎం కంప్లీట్ చేసి వాళ్ళ బంధువులకి బాడీని చెప్పడం జరిగింది. 174గా కేసు ఆర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో భాగంగా అమ్మాయి రమా మృతదేహం కూడా జరిగింది. వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేసి చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు. ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి అది కూడా పిఎం పూర్తి చేసి వాళ్ళ బంధువులకి అమ్మాయి మృతదేహాన్ని అప్పగించడం జరుగుతుంది. తదుపరి దర్యాప్తు కూడా జరుగుతుంది. తదుపరి విషయాలు ఏమంటే తర్వాత